మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. రేషన్ విషయంలో జరుగుతున్నది పదే పదే తప్పు. ఎవరినో దొంగని చేయడం కోసం, ఎవరినో దోపిడీదారని చూపించడం కోసం మొత్తం వ్యవస్థలను కొలాప్స్ చేస్తున్నాం. ఇది మరొకసారి నేను ప్రస్తావిస్తున్నటువంటి అంశం. సన్న బియ్యాన్ని ప్రజలకిస్తే తినడం అనేది వాళ్ళే చేస్తారు. అదే సందర్భంలో ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళు తినే బియ్యం ఇవ్వకపోవడం అన్నది ఇవాళ కాదు, రేషన్ బియ్యం ప్రారంభమైనప్పటి నుంచి నడుస్తూనే ఉంది. 20-30% మంది మాత్రమే తింటారు. ఇక్కడే కాదు, ఈ రేషన్ బియ్యం జరుగుతున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. తినరు, తక్కువకి అమ్ముకుంటారు. ఈ అమ్ముకున్న బియ్యం వాస్తవంగా కొన్ని దేశాల పొట్ట నింపుతోంది. అదే సందర్భంలో ఇక్కడ రైతులకి ఉపాధిని అందిస్తుంది. ఆ బియ్యం తప్పించి రైతుల దగ్గర పంట పండదు. వేరే పంట పండేటట్టయితే రైతు అసలు ఈ పంట ఎందుకు వేస్తాడు, ఇట్లాంటి బియ్యం ఎందుకు వేస్తాడు? అక్కడే అసలు నిజం. ఇప్పుడు కాకినాడ దగ్గర తాజాగా తేలినటువంటి అంశం ఏంటంటే, ఒక్క చోట కాదు వస్తోంది, పాండిచ్చేరితో పాటు 5 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, ఇన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నాయి. రేషన్ బియ్యం అనేటటువంటిది అతిపెద్ద కుంభకోణం కాదు, అతిపెద్ద ఆదాయ సైకిల్. ఇందులో తీసుకున్నటువంటి జనం డబ్బులు తీసుకుంటున్నారు, అట్లాగే వాళ్ళ పైన ఉన్నటువంటి బ్రోకర్ డబ్బులు తీసుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర కొన్న వ్యక్తి, ఆ కొన్న వ్యక్తి నుంచి బ్రోకర్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. బ్రోకర్ దగ్గర నుంచి వ్యాపారి, వ్యాపారి దగ్గర నుంచి ఎక్స్పోర్టర్, ఎగుమతిదారు, అట్లాగే అక్కడ దిగుమతి చేసుకునేటటువంటి ఆఫ్రికా ఖండంలోనూ ఇది ఇంతమంది బతికేస్తున్నారు. ఇందులో ఈ బియ్యం మీదనే ఈ ధాన్యం పండించుకుంటున్న రైతు బతుకుతున్నాడు. అట్లాగే ఇది దీనివల్ల 10 రూపాయలు ఫైనల్గా 70 రూపాయలు అవుతుందా, 60 అవుతుందా అనేది లెక్క నడుస్తుంది. ఇప్పుడు కాకినాడ పోర్టులో వేలాది మంది దీని మీదనే ఆధారపడి ఉన్నారు. కాకినాడ చుట్టుపక్కల వ్యాపారాలు బోలెడంత దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. దీంట్లో ఇప్పటికైనా సరే పరిష్కరించాలి అంటే తినే బియ్యం ఇవ్వండి. పరిష్కరించకూడదు అనుకుంటే కేవలం బియ్యపు కొనుక్కునేటటువంటి వ్యాపారులను ఇబ్బంది పెట్టండి, అట్లాగే ప్రజలను ఇబ్బంది పెట్టండి, ఎగుమతులను ఇబ్బంది పెట్టండి. కానీ దీనివలన శాశ్వతంగా ఒక వ్యవస్థను కొలాప్స్ చేసుకుంటున్నాం, ఎగుమతులకి దెబ్బ తీసుకుంటున్నాం, సంక్షోభాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం, వేలాది మంది జీవితాలతో చెలగాటమాడుకుంటున్నాం.